నిన్న భద్రాచలంలో కూలినటువంటి బహుళ అంతస్తు 6 అంతస్తుల బిల్డింగు కూలిపోవటం వల్ల తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగింది. 2 నిండు ప్రాణాలు పోయినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇంకా ఎన్ని మరణాలు సంభవించినటువంటి మృతదేహాలు ఆ బిల్డింగు శిథిలాల కింద ఉన్నాయో అర్థం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ఆ కుటుంబాలని పరామర్శించి ఆ కుటుంబాలకి అండగా ఉండవలసినటువంటి అధికార యంత్రాంగం ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా దుర్మార్గం. కలెక్టర్ గారు స్వయాన ఆ కుటుంబాలని పరామర్శించి ఆ చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకి కనీసం ₹1 కోటి గవర్నమెంట్ నుండి ఇవ్వాలి అనేది సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం. అట్లానే ఆ కుటుంబంలో చదువుకున్నటువంటి పిల్లలకి ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఉపాధి మెరుగుపడేటట్టు చూడాలి అనేది. అట్లాగనే ఈ ఓనరు తను ఎవరైతే ఉన్నారో అతను అంత నిర్లక్ష్యంగా అంత పెద్ద బహుళ అంతస్తు 6 అంతస్తుల బిల్డింగ్ ఎలా కడుతున్నాడు, దానికి పర్మిషన్లు ఎవరిచ్చారు, దీనికి స్థానిక గ్రామ పంచాయతీ ఈఓ గారు సమాధానం చెప్పాలి. అట్లాగనే ఐటీడీఏ పిఓ దీనికి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాడు. ఇది 1 of 70 ఏరియా. ఈ ఏరియాలో ఇంత పెద్ద బహుళ అంతస్తులకు ఎట్లా వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు? ఒకవేళ వారు బెదిరింపులకు పూనుకున్నారని కొన్ని మీడియాలలో వస్తున్నాయి. వాళ్ళు బెదిరింపులకు పూనుకుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? నోటీసులు ఇచ్చారా? నోటీసులు ఇచ్చినా సరే వాళ్ళు ఎట్లా కడుతున్నారు, అతను అనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది సమగ్ర విచారణ జరిపించవలసిన అవసరం ఉన్నది. ఆ కుటుంబాలని చనిపోయినటువంటి కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. క్షతగాత్రులుగా ఎంతమంది ఉన్నారనేది ప్రకటించవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ అధికారి కాబట్టి, రెవెన్యూ అధికారికి ఆయన బాస్ కాబట్టి వారు ప్రభుత్వం తరపు నుండి ₹1 కోటి ఇవ్వడానికి ఆ కుటుంబాలకి తక్షణమే నిర్దిష్టమైన హామీ ఇవ్వాలి. అట్లాగనే ఈ పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులని తక్షణమే సస్పెండ్ చేయాలి.